బ్యూటీ అంటూ ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా వచ్చి పాన్ ఇండియా లెవెల్లో భారీ కమర్షియల్ సక్సెస్ సాధించిన సినిమా పుష్ప. ఈ సినిమాలో సమంత చేసిన ఐటమ్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సాంగ్ ద్వారా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశ రౌతెల టాలీవుడ్ లో అడుగు పెట్టాల్సింది. కానీ అప్పుడు బాగా రెమ్యునేషన్ డిమాండ్ చేయడంతో కాదనుకున్నారు. ఆ తరువాత బ్లాక్ రోజ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఫీమేల్ సెంట్రిక్ మూవీ అయిన ఈ సినిమా ల్యాబ్ లోనే ఆగిపోయింది. దాంతో ఊర్వశి రౌతెల టాలీవుడ్ కి పనికిరాదని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో మంచి మసాలా సాంగ్ తో ఊపేసింది. ఈ సాంగ్ తో బాగా పాపులర్ అయింది ఊర్వశి. దాంతో ఆ తరువాత తెలుగులో వరుసగా పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమాలో, రామ్ పోతినేని నటించిన సినిమాలలో మసాలా సాంగ్స్ చేసి మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అమ్మడికి బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేవు. ఇక్కడ 2-3 రోజులు ఐటమ్ సాంగ్ చేస్తే 70 లక్షల నుంచి 1 కోటి వరకు రెమ్యునేషన్ అందుకుంటుంది. ఇక